గడిగించుమండ గ్రామంలో 79 ఏళ్ల రోడ్డు సమస్యపై కాంగ్రెస్ నేతల పర్యటన. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గడికించుమండ గ్రామంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని రోడ్డు సమస్యపై కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భాను సిహెచ్ రావు గంపరాయి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు బంగూరు శ్రీదేవి, స్థానిక నాయకులు చెండా వీరన్న, విజయ్ కుమార్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు నాయకులకు మాట్లాడుతూ 79 ఏళ్లుగా రోడ్డు లేకపోవడంతో స్కూల్కి, ఆసుపత్రులకు వెళ్లడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో గ్రామం పూర్తిగా వెలివేయబడినట్టే అవుతుంది అని సమస్యలు వివరించారు. గ్రామస్తులకు రోడ్డు సమస్య అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉందని, కనుక తక్షణమే ప్రభుత్వం సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ, పీఓ, జిల్లా అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు శాంక్షన్ చేసి గ్రామస్తులకు రోడ్డు సౌకర్యం కల్పించాలని విన్నవిస్తూ డిమాండ్ చేశారు. నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పుడైనా సరే శివాలయం వీధి రోడ్డు సమస్య పట్టించుకోవాలని తెలియజేస్తున్నాం. నా పేరు భాను సిహెచ్ రావు గంపరాయి. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అల్లూరి సీతారామరాజు జిల్లా సీనియర్ లీడర్గా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా హుకుంపేట మండలం గడికించుమండ గ్రామము, గడికించుమండ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామంలో ఈ యొక్క శివాలయం వీధికి సందర్శించే క్రమంలో గ్రామస్తుల ఆదేశాల మేరకు, వాళ్ళ విన్నపాల మేరకు మా వద్దకు చేర్చినందుకు గాను ఈ గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చినటువంటి తరుణంలో ఈరోజు గ్రామస్తులందరూ కూడా గత సుమారు 79 సంవత్సరాలుగా మేము ఈ శివాలయం వీధిలోని నివాసం చేసుకొని, గృహాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మాకు కనీసమైనటువంటి ఈ రోడ్డు రహదారి మార్గం లేదు. మాకు అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ, లేదు అనుకుంటే గర్భిణీ స్త్రీలకు కానీ, లేదు అనుకుంటే పిల్లలు బడికిపోయే క్రమంలో కానీ అనేకమైనటువంటి అవస్థలు పడుతూ ఈ రోడ్డు మార్గం చుట్టూ వెళ్ళేందుకు కనీసమైనటువంటి ఒక సైకిల్ కూడా వెళ్ళేటటువంటి మార్గం లేనందున గ్రామస్తులందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవుతూ మా వద్దకు చేర్చినటువంటి ఈ యొక్క సమాచారం మేరకు ఈరోజు ఈ గ్రామానికి వచ్చి సందర్శించడం అనేది జరిగింది. కనుక అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వారికి మా విన్నపంగా, అలాగే ఐటీడీఏ పీఓ వారికి మా విన్నపంగా, అలాగే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, అలాగే సర్పంచ్కు ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ ప్రధానమైనటువంటి మార్గం రహదారి, ఒక రోడ్డు, కనీసమైనటువంటి ఈ రోడ్డుని నడిచి వెళ్లేందుకు కూడా అవకాశం లేనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామస్తులు నివసించేందుకు, నిత్యం ఇదే మార్గంలో నడిచేందుకు మీరు కనీసమైనటువంటి ఒక ఏర్పాటు చేసి ఒక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి శాంక్షన్ చేసి ఈ రోజు వరకు కూడా చేయలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మనం నివసిస్తూ ఉన్నాం అనేది ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక రేపటి దినాన్న మీరందరూ కూడా ఒకసారి ఈ గ్రామానికి వచ్చి పరిశీలించి తక్షణమే ఈ రోడ్డుని శాంక్షన్ చేసి వేయించి ఈ యొక్క సమస్య ఈ గ్రామ ప్రజలకి తీర్చేటటువంటి ఆ మార్గదర్శకాలని తీసుకురావాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ, కోరుకుంటూ విన్నపాలు విన్నవిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తక్షణం ఈ రోడ్డు వెయ్యాలి, తక్షణం ఈ రోడ్డు నిర్మాణం చెయ్యాలి, తక్షణం ఈ రోడ్డు నిర్మాణం చెయ్యాలి. గడ్డికించుమండ గ్రామము శివాలయం వీధి గ్రామస్తుల సమస్య వెంటనే మన జిల్లా కలెక్టర్ వారు, దీనికి ఉన్నటువంటి పై అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతానికి ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామం మీద మీరు చొరవ తీసుకొని ప్రాధాన్యంగా ఈ గడ్డికించుమండ శివాలయం వీధికి రోడ్డు సమస్య ప్రాధాన్యంగా ఉంది కనుక కొన్ని సంవత్సరాల నుంచి, అంటే కనీసం ఒక 70 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉంది కనుక, రోడ్డు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మీ మనసాక్షి మీకు తెలుసు కనుక పెద్ద మనసు చేసుకొని మన
పొలిటీషియన్ అధికారులు, పాలించేటటువంటి పాలకులు, మన జిల్లా అధికారులు, మన కూటమి ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డు సమస్య తక్షణమే పరిష్కరించి ఈ గ్రామస్తులకి మేలు చేస్తారని మిమ్మల్ని గ్రామస్తుల తరపున విజ్ఞప్తి చేస్తాను.